నువ్వు నా దగ్గర లేవని నేను బాధపడుతున్నాను, అంతేకాని నువ్వు హ్యాపీగా ఉన్నావని కాదు. నువ్వు హ్యాపీగా ఉన్నందుకు ఒక రకంగా నాకు హ్యాపీనే. ఎందుకంటావా, నువ్వు నాతో ఉన్నా నేను కోరుకునేది నీ ఆనందానే కదా. అలాంటిది నువ్వక్కడ ఆనందంగా ఉంటే ఇక్కడ నేను కూడా ఆనందంగానే ఉంటాను కదా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర నుంచి నాకు కావాల్సింది నువ్వు కాదు, నీ ఆనందం, నీ సంతోషం. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండటం. నా బాధంతా నువ్వు ఆనందంగా ఉన్నావని కాదు, నా ప్రేమను నీపై చూపించలేకపోతున్నాను అనే బాధ. ఎంత నమ్మానో నిన్ను, చివరకు నువ్వు అంతే మోసం చేశావు నన్ను. కలలో కూడా ఊహించలేదు ఇంతలా కన్నీరు పెట్టాల్సి వస్తుందని. అనుకుంటాం కానీ మనం అనుకున్నంత మంచి బంధాలు ఏమీ లేవు. మనకు బాధల్ని మిగిల్చే బంధాలే ఉన్నాయి. మన చుట్టూ ఉన్న బంధాలన్నీ మంచో చెడో, కొన్ని బంధాలు దూరం అవ్వడం కూడా మనకు మంచిది. ఎందుకంటారా, నువ్వు ఎంత ప్రేమ చూపించినా నీపై ప్రేమ చూపించని బంధం ఉన్నా లేకున్నా ఒకటే కదా. చెప్పడానికి కష్టంగా ఉంటుంది కానీ తప్పదు. జీవితంలోకి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు అంతే, అప్పుడు వచ్చారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు.